అందరికీ నమస్కారం. ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మరియు మరిన్ని వీడియోస్ కొరకు ఇంకా ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలపగలరు. ధన్యవాదములు. ఇప్పుడు ఏఐ రాబిన్ ఆటోమేషన్ యాప్ గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఫీల్డ్లో పనిచేస్తున్న క్రమంలో కన్జ్యూమర్స్ నుండి కరెంటు సరఫరా గురించి కాల్స్ రావడం జరుగుతుంది. తద్వారా మనం ఫోన్ లిఫ్ట్ చేసి కాల్స్ మాట్లాడడం ద్వారా సమయం వృధా అవుతుంది. కాబట్టి దీనికి పరిష్కారంగా ఒక ఏఐ ఆటోమేషన్ ఏఐ రాబిన్ యాప్ పరిచయం చేస్తున్నాను. నేను ఫీల్డ్లో ఒక కంప్లైంట్ అటెండ్ అవుతున్న క్రమంలో పోల్పై ఉన్నప్పుడు సూరన్న తన వ్యవసాయ బావి వద్ద సరఫరా రావట్లేదు అని నాకు కాల్ చేయడం జరిగింది. నేను పనిచేసే క్రమంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఏఐ రాబిన్ అసిస్టెంట్ రెస్పాండ్ అయ్యి సమాధానం ఇవ్వడం జరిగింది. మరియు నా మొబైల్కి మాట్లాడిన రికార్డింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదములు. నమస్తే అండి. రాజ్ కుమార్ గారు ఫీల్డ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మీరు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నారు? కరెంటు సరఫరా గురించి అయితే ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు. పని జరుగుతుంది. ధన్యవాదములు. కరెంటు ట్రాన్స్ఫారం నాకు లేదు. అర్థమైందండి. కరెంటు సమస్య గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పని చేయట్లేదు, ఇంకా 1+ కరెంట్ రావట్లేదు అని చెప్తున్నారు. నేను ఈ విషయం రాజ్ కుమార్ గారికి తెలియజేస్తాను. వారు త్వరలో పరిష్కరిస్తారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు రోడ్డు మీద ఉన్నది ట్రాన్స్ఫార్మర్ అన్నది అర్థమైంది. ఈ విషయం నేను రాజ్ కుమార్ గారికి చెప్తాను. వారు చూసుకుంటారు. ఇంకేమైనా చెప్పాలా? ఏం చేస్తారు? లేదు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను రాజ్ కుమార్ గారికి చెప్తాను. వారు చూసుకుంటారు. మీరు కంగారు పడకండి. ఏం చెప్పింది? నాకు ఎంబడే చెప్పింది. మళ్ళీ రాజ్ కుమార్ బిజీలు ఉన్నాడు, మీకేం ఫాల్ట్ అంటే నాకు ఇట్లా ట్రాన్స్ఫార్మర్ వెళ్తూ వైరస్ లేదు, కరెంటు ప్లస్ తక్కువ వస్తుంది, దానివల్ల నేను రమ్మంటే సెకండ్ బెత్ వల్ల ఉన్నది అంటే రమ్మంటే వచ్చిండు. నాకు మళ్ళీ టైం కాల్ చేసి చెప్పిండు, వచ్చి ఆన్ చేసిండు ట్రాన్స్ఫార్మర్. ఓకే, థ్యాంక్ యూ. రైతులు మీరు ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఫోన్ చేసినప్పుడు ఆటోమేషన్ ఆన్ అవుతుంది. మీరు కంప్లైంట్ కూడా యాడ్ కావచ్చు. ఇప్పుడు మనం హాయ్ రాబిన్ యాప్ మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి హాయ్ రాబిన్ యాప్ టైప్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఒక ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా, అది జనరేట్ అవుతుంది. యాక్టివ్ కాల్ ఫార్వర్డింగ్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. హలో, హాయ్ రాబిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ యాజ్ డిఫాల్ట్. రాబిన్ ఈజ్ రెడీ వస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు పెట్టుకోవాలి. ఇక్కడ 2 లాంగ్వేజ్ ఉంటాయి, మేల్, ఫీమేల్. మనం మేల్ పెట్టుకోవాలి. అన్నోన్ నెంబర్స్ కాల్స్
ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. ఆటోమేటిక్ పెట్టుకోవాలి. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయనప్పుడు రాబిన్ యాక్టివేట్ అవుతాడు. రాబిన్ ఈజ్ యాక్టివ్లో ఉంచుకోవాలి. కాంటాక్ట్ యాక్టివ్లో ఉంచుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చి ఉన్నాను ఆల్రెడీ, మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. ఫీల్డ్ మీద చేస్తున్న వర్క్ గురించి ఆ సమయంలో మీరు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అతనికి చెప్తుంది. బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళి రాబిన్ ఈజ్ యాక్టివ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా అతనికి కాల్ రెస్పాండ్ అయ్యి మీకు అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డు మీ మొబైల్ నెంబర్కు నోటిఫికేషన్ ఇస్తుంది. మీరు ఆ వాయిస్ రికార్డ్ వినొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కంపల్సరీ మీరు రెస్పాండ్ అయ్యి ఆ వాయిస్ రికార్డుని దాన్ని బట్టి మీరు ఫర్దర్గా పనిచేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.